ఆయన ఇచ్చేది జగన్ అన్నే. ఏపీలో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్ అన్నే వస్తాడు. ఎందుకు జగన్ గారు? ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ ముసలోళ్ళకి కానీ అందరికి పింఛన్లు ఇస్తుండ అన్నిటికి కూడా సహకారం చేస్తుండ ఆయనే వస్తాడు జగన్ అన్నే. అంటే కొంచెం డబ్బు అనవసరంగా వృధా చేస్తున్నాడు వృధా ఏముందన్న, ముసలోళ్ళకి ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు, ఆడపిల్లలకి ఇస్తుండు, స్కూళ్ళు ఇవి అంబులెన్స్లు పెట్టిండు. మళ్ళా అంబులెన్స్ పెట్టిండా 108 కానీ 104 కానీ 106 అదే ఉన్నాయి కదా, 4 బండ్లు పెట్టిండా. మళ్ళా 5 లక్షలు 6 లక్షలు వేసిండ. మళ్ళా పేదోళ్ళకి వచ్చేది జగన్ అన్నే. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తుతో వస్తున్నారు కదా, మేమే గెలుస్తామని అంటున్నారు వాళ్ళు. రారన్న, చెబుతున్నాగా రారు, పక్కా రారు, చెబుతున్నాగా పక్కా. అంటే ఇప్పుడు జగన్ గారు వస్తే మళ్ళీ 5 ఏళ్ళలో ఎలా ఉంటుంది ప్రభుత్వం? బాగానే ఉండిద్ది, అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? డెవలప్మెంట్ కూడా అయింది. అంటే స్టూడెంట్స్ మాకు జాబులు లేవు జగన్ గారి పరిపాలన అంటున్నారు కదా. అవి వస్తే అన్న అమ్మంటే రావాలంటే కదా, ఒక 5 ఏళ్ళేగా ఆయన పరిపాలన ఇచ్చింది. అవి కూడా డెవలప్ అవ్వద్ది, రాజధాని డెవలప్ అయింది. మరి ఇప్పుడు డెవలప్ అయింది, 3 రాజధానులు కాదు, అమరావతి డెవలప్ చేస్తాడు. అమరావతి డెవలప్ అయిపోద్ది. అంటే ఇంతకు ముందు కొన్ని పథకాలు 15,000 నుంచి 13,000 అట్లా తగ్గించింది కదా, మరి దాని గురించి ఏమంటారు? ఏముండదన్న, చెప్తారు కానీ అన్ని వేస్ట్ మాట్లాడి జగన్ అన్న గ్యారంటీగా. మరి ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వచ్చినా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటాయి? ఎన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి? 20 సీట్లు కూడా రావన్నా. అంటే పోయినసారి కూడా అవే వచ్చినాయి కదా. అవి కూడా రావు. అవి కూడా రావంట. రావు, గ్యారంటీ. ఓకే.